హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 16th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 15 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీజా చనిపోవడంతో క్యాథరిన్ సమాధిలో నుంచి బయటకు వస్తుంది. తను సాల్వేటస్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. స్టీఫెన్, ఎలీనా ఇద్దరు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. డీమాను హాల్లో కూర్చుని ఉంటాడు. అయితే అక్కడికి ఎలీనా రూపంలో ఉన్న క్యాథరిన్ వస్తుంది. తను క్యాథరిన్ అని గుర్తుపట్టిన డీమాను తన మీద అటాక్ చేస్తాడు. క్యాథరిన్ ఎలీనాలాగా అమాయకంగా నటిస్తూ ఉంటుంది. ఎందుకు డీమాను ఇప్పుడు నా మీద అటాక్ చేశావు అంటే క్యాథరిన్ బయటకు వచ్చిందా సమాధిలో నుంచి అని అడుగుతుంది. ఈలోగా అక్కడికి స్టీఫెన్ వస్తాడు. ఇప్పటిదాకా పైన ఎలీనాతో ఉన్నాను, మళ్ళీ ఎలీనా కింద ఎలా ఉంది అని తనకి డౌట్ వస్తుంది. పైన ఉన్నది ఎలీనా కాదేమో అనుకుని వెంటనే పైకెళ్ళి ఎలీనా మీద అటాక్ చేస్తాడు. క్యాథరిన్ స్టీఫెన్ రూమ్కి వెళ్తుంది. అయితే ఎలీనా, స్టీఫెన్ క్యాథరిన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయితే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే క్యాథరిన్ సమాధిలో లేదని, తను బయటికి వచ్చిందని. క్యాథరిన్ ఎలీనాతో నీలా నటించడం చాలా ఈజీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టీఫెన్, ఎలీనా, డీమాను ముగ్గురు క్యాథరిన్తో మాట్లాడుతూ ఉంటారు. ఎలీనా క్యాథరిన్తో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటుంది. దానికి క్యాథరిన్, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. క్లౌజ్ ఏం చేస్తాడో ఎలా ఉంటాడో మీకు తెలియదు, కాబట్టి నేను ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. స్కూల్లో మ్యాథ్, క్యారలైన్ మాట్లాడుకుంటూ ఉంటారు. క్యారలైన్, టైలర్ గురించి నీకు తెలిసిందా అని అడుగుతుంది. దానికి మ్యాథ్, అవును, నిన్న టైలర్ నా దగ్గరికి వచ్చాడు, కానీ తను వెళ్తున్నట్టు నాకేం చెప్పలేదు అని అంటాడు. మ్యాథ్ క్యారలైన్తో ఈరోజు నైట్ మిస్టిక్ గ్రిల్లో మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది, నువ్వు కావాలంటే రావచ్చు అని అంటాడు. స్టీఫెన్, ఎలీనా స్కూల్కి వెళ్తారు. ఎలీనా స్టీఫెన్తో క్యాథరిన్ అసలు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. స్టీఫెన్ ఎలీనాతో, చూద్దాము, తను మనకి సహాయం చేయడానికే వచ్చానని అంటుంది, కానీ తనని నమ్మడానికి లేదు అని అంటాడు. ఎలీనా స్టీఫెన్తో, నేను, క్యారలైన్, బోనీ మేము ముగ్గురం గర్ల్స్ నైట్ పార్టీ చేసుకుంటున్నాం మా ఇంట్లో అని చెప్తుంది. డీమాను ఎలీజాని కాల్ చేయాలనుకుంటాడు, కాబట్టి ఎలీజాని కాలుస్తూ ఉంటాడు. కానీ ఎలీజాకి ఏమీ కాదు. అయితే ఇంతలో అక్కడికి క్యాథరిన్ వస్తుంది. క్యాథరిన్ డీమాన్తో, నువ్వెంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు అని చెప్తుంది. డీమాను క్యాథరిన్ని, నీకు ఒరిజినల్స్ గురించి చాలా విషయాలు తెలుసు అనుకుంటా అని అంటాడు. దానికి క్యాథరిన్, అవును నాకు తెలుసు, గత 500 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెడుతూనే ఉన్నాను అని అంటుంది. డీమాను క్యాథరిన్ని, మరైతే వ్యాంపైర్ కనుక ఒరిజినల్ చంపాలని ట్రై చేస్తే వ్యాంపైర్ కూడా చనిపోతాడన్న విషయం నీకు తెలుసు అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ తెలుసు అని చెప్తుంది. స్టీఫెన్ జెర్మీ అండ్ బోనీని కలుస్తాడు. బోనీతో, ఎలీజా చనిపోవడం వల్ల క్యాథరిన్ సమాధిలోంచి బయటకు వచ్చిందని చెప్తాడు. స్టీఫెన్ బోనీతో, లూకా అండ్ వాళ్ళ నాన్న జాన్ని మనకి సహాయం చేయమని అడుగుదాము క్లౌజ్ని చంపడంలో అని అంటాడు. దానికి బోనీ, వాళ్ళు ఒప్పుకోరేమో అని అంటుంది. స్టీఫెన్ ట్రై చేద్దామని అంటాడు. బోనీ కూడా సరే అంటుంది. ఎలీనా సాల్స్మాన్ దగ్గరికి వెళ్తుంది. సాల్స్మాన్ ఎలీనాతో, జన్న పదే పదే నా భార్య గురించి నిజం చెప్పమని అడుగుతుంది అని అంటాడు. ఒకవేళ తనకి నిజం చెప్తే తనకి నాకు మధ్య బ్రేకప్ అవుతుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటాడు. తరువాత తన చేతికున్న రింగ్ని జాన్కి ఇచ్చేస్తానని ఎలీనాతో చెప్తాడు. స్టీఫెన్ లూకా అండ్ వాళ్ళ నాన్నతో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. లూకా అండ్ వాళ్ళ నాన్న జోనస్ మిస్టిక్ గ్రిల్కి వస్తారు. స్టీఫెన్ వాళ్ళతో ఎలీజా చనిపోయాడు అని చెప్తాడు. బోనీ లూకాకి సారీ చెప్తుంది. జోనస్తో, నాకు తెలుసు మీ అమ్మాయి క్లౌజ్ దగ్గర ఉందని, కాబట్టి మనిద్దరము ఒకరికొకరం సహాయం చేసుకుంటే మీ అమ్మాయి తిరిగి మీ దగ్గరికి వస్తుంది, అలానే మేము అనుకున్నట్లుగా క్లౌజ్ని చంపవచ్చు అని అంటుంది. స్టీఫెన్ జోనస్ని, ఎలీజా దగ్గర ఎలాంటి వెపన్ ఉంది క్లౌజ్ని చంపడానికి అని అడుగుతాడు. జోనస్ స్టీఫెన్తో, మా దగ్గర ఎలాంటి వెపన్స్ లేవు, కానీ మాంత్రికులు కనుక వాళ్ళ శక్తుల్ని ఒకటిగా చేస్తే వాళ్ళు క్లౌజ్ని చంపవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాన్ దగ్గరికి క్యాథరిన్ వస్తుంది. క్యాథరిన్ డీమాన్తో, నేను సమాధిలో నుంచి బయటికి రావాలనుకున్నాను, వచ్చాను అని అంటుంది. క్యాథరిన్ డీమాన్తో, నేను ఐజబెల్ ఒక డీల్ చేసుకున్నాము, అదేంటంటే తను నన్ను సమాధిలో నుంచి బయటికి తీసుకువస్తే నేను తనకి క్లౌజ్ని వెతకడంలో సహాయపడాలి. తను ఇంకొకటి కోరుకుంది, అదేంటంటే మీ ఇద్దరు సాల్వేటస్ బ్రదర్స్లో ఒకరు చనిపోవాలి అని చెప్పి. అది విన్న డీమాను, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుని నేను చనిపోవాలనుకున్నావు కదా అని అంటాడు. దానికి క్యాథరిన్ అవునంటుంది. ఇంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు. స్టీఫెన్, నేను లూకాని జోనస్ని కలిశాను, వాళ్ళ దగ్గర క్లౌజ్ని చంపడానికి ఎలాంటి వెపను లేదు అని వాళ్ళతో చెప్తాడు.
అది విన్న డీమాను మరి క్లౌజ్ని చంపడం ఎలా అని అడుగుతాడు. స్టీఫెన్ డీమాన్తో జోనస్ చెప్పిన దాన్ని బట్టి మ్యాజిక్ పవర్స్ ఎక్కువగా ఉంటే చాలు, వెపన్తో పని లేదు, మ్యాజిక్ పవర్సే క్లౌజ్ని చంపుతాయి అని అంటాడు. స్టీఫెన్ అండ్ డీమాను ఒక ప్లాన్ చేస్తారు. అదేంటంటే పూర్వం మాంత్రికులందరినీ ఒక ప్లేస్లో చంపేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పవర్స్ అన్నీ ఆ ప్లేస్లో ఉండిపోతాయి. ఆ ప్లేస్ని కనిపెట్టి బోనీని అక్కడికి తీసుకువెళ్తే బోనీ ఆ పవర్తో కనెక్ట్ అయ్యి ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తనకి సరిపోయిన పవర్ వస్తుంది క్లౌజ్ని చంపడానికి అని నిర్ణయించుకుంటారు. లూకా జోనస్ ఇద్దరి ఇంటికి వస్తారు. లూకా వాళ్ళ నాన్నతో మనం వాళ్ళకి సహాయం చేయబోతున్నామా అని అడుగుతాడు. దానికి జోనస్ లేదు, వాళ్ళు మనకి శత్రువులు, మనం వాళ్ళకి సహాయం చెయ్యము అని అంటాడు. జోనస్ లూకాతో మన ముందు ఎలీజా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి, మనం తనని తిరిగి తీసుకువస్తే తనే వీళ్ళందరినీ చంపేస్తాడు అని అంటాడు. ఎలీనా వాళ్ళ ఇంట్లో ఎలీనా, క్యారలైన్, బోనీ ముగ్గురూ కలిసి గర్ల్స్ పార్టీ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఈలోగా అక్కడికి జన్నా వస్తుంది. తరువాత వాళ్ళు జన్నాను కూడా వాళ్ళతో పాటు పార్టీలో జాయిన్ అవ్వమని అడుగుతారు. అయితే జన్నా కూడా సరే అంటుంది. బోనీ తన పవర్స్ని కోల్పోయినందుకు, క్యారలైన్కి మ్యాథ్కి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినందుకు, జన్నా సాల్స్మ్యాన్తో అప్సెట్గా ఉన్నందుకు వాళ్ళు బాధతో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే క్యారలైను మిస్టిగ్రిల్లో మ్యూజిక్ కాన్సర్ట్ ఉందంట, మనమందరం వెళ్దామా అని అంటుంది. అయితే అందరూ దానికి ఒప్పుకుంటారు. అందరూ కలిసి మిస్టిగ్రిల్కి బయలుదేరతారు. లూకా అండ్ వాళ్ళ నాన్న జోనస్ ఎలీజా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. లూకా ఆత్మ డీమాన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న జోనస్ నువ్వెక్కడ ఉన్నావని అడుగుతాడు. దానికి లూకా నేను సాల్వేటస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్తాడు. జోనస్ లూకాతో అక్కడ ఎవరున్నారని అడుగుతాడు. దానికి లూకా ఇక్కడ ఎలీనా డీమాను కూర్చుని ఉన్నారు అని చెప్తాడు. జోనస్ లూకాతో అయితే ఎలీజా అక్కడే ఉండుంటాడు కాబట్టి నువ్వు ఎలీజాని వెతుకు అని అంటాడు. స్టీఫెన్ డీమాన్ దగ్గరికి వస్తాడు. మాంత్రికులు చనిపోయిన ప్లేస్ని నువ్వు కనిపెట్టావని అడుగుతాడు. దానికి డీమాను పెద్దగా లేదు ఇంకా కనిపెట్టలేదు అని చెప్తూ క్యాథరిన్ ఎక్కడ వింటుందో అని చెప్పి ఆ ప్లేస్ని స్టీఫెన్కి చూపిస్తాడు. లూకా ఎలీజాని కనిపెడతాడు. ఎలీజా గుండెల్లో డాగర్ ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న జోనస్ ఆ డాగర్ని బయటకు తీయమని అంటాడు. లూకా ఆ డాగర్ని బయటకు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇంతలో అక్కడికి క్యాథరిన్ వస్తుంది. క్యాథరిన్ ఎలీజా గుండెల్లో నుంచి డాగర్ బయటికి రావడం గమనిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి డాగర్ని బయటికి రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. లూకా వాళ్ళ నాన్నతో ఎలీనా అక్కడికి వచ్చింది, తను డాగర్ని బయటికి తీనివ్వకుండా ఆపుతుంది, తన శక్తి నాకంటే చాలా ఎక్కువగా ఉంది అని అంటాడు. అది విన్న జోనస్ అక్కడ ఉన్నది ఎలీనా కాదు, తన క్యాథరిన్, తన ఒక వ్యాంపైరు, అక్కడ ఏదైనా వుడెన్ స్టేక్ ఉంటే తీసుకుని తన గుండెల్లో పొడువు అని అంటాడు. క్యాథరిన్కి అక్కడేం జరుగుతుందో అర్థం కాదు. ఈలోగా లూకా టెన్షన్లో క్యాథరిన్ని గుండెల్లో పడవకుండా పొట్టలో పొడి చేస్తాడు. క్యాథరిన్ గట్టిగా డీమాన్ అని పిలుస్తుంది. డీమాను అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. డీమాను క్యాథరిన్ని ఏం జరిగిందని అడుగుతాడు. దానికి క్యాథరిన్ ఇక్కడేదో జరగబోతుంది అని ఎలీజా వైపు చూపిస్తుంది. లూకా మళ్ళీ వచ్చి ఎలీజా గుండెల్లో ఉన్న డాగర్ని బయటికి లాగుతూ ఉంటాడు. లూకా అక్కడెవరికీ కనిపించడు. కానీ డీమాన్కి మాత్రం డాగర్ బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. డీమాన్కి అక్కడెవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఫైర్ తీసుకుని అక్కడంతా కాల్చేస్తూ ఉంటాడు. లూకా కాలిపోతూ ఉంటాడు. ఇంతలో స్టీఫెన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. డీమాన్ని ఏమైందని అడుగుతాడు. దానికి డీమాను స్టీఫెన్తో నువ్వు త్వరగా ఆ జోనస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళే ఏదో చేస్తున్నారు అని అంటాడు. లూకా వాళ్ళ ఇంట్లో కూడా కాలిపోతూ ఉంటాడు. జోనస్ ఏమైందని చెప్పి ఆ మంటలను ఆర్పడానికి ట్రై చేస్తాడు. కానీ లూకా అప్పటికే చనిపోతాడు. జోనస్ తన మంత్ర పుస్తకాలను తీసుకుని మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ లూకా బ్రతకడు. ఎలీనా, క్యారలైన్, బోనీ అలానే జన్నా నలుగురు కలిసి మిస్టర్ గ్రిల్కి వెళ్తారు. అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాల్స్మ్యాన్ కూడా అక్కడికి వస్తాడు. జన్నాని చూస్తాడు. అలానే మ్యాథ్ కూడా అక్కడే ఉంటాడు. సాల్స్మ్యాన్ జన్నా దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ జన్నా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యారలైన్ మ్యాథ్ కోసం పాట పాడుతుంది. మ్యాథ్ క్యారలైన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. జోనస్ తన కొడుకు లూకా ఎలీనా వల్లే చనిపోయాడు అనుకుని ఎలీనా మీద చాలా కోపంగా ఉంటాడు. తన ఫోటోని తీసి తన మీద మంత్రాలు చదివి తను ఎక్కడ ఉందో కనిపెడతాడు. తరువాత మిస్టర్ గ్రిల్కి వెళ్ళడానికి బయలుదేరతాడు. ఈలోగా అక్కడికి స్టీఫెన్ వస్తాడు. జోనస్ స్టీఫెన్ మీద మంత్రాలను ప్రయోగిస్తాడు. స్టీఫెన్ తలనొప్పి వచ్చి కింద పడిపోతాడు. జోనస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
స్టీఫెన్ లూకా చనిపోయి ఉండడం చూస్తాడు. పక్కనే ఎలీనా ఫోటో ఉంటుంది. తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జానస్ ఎలీనా కోసం వెళ్తున్నాడని. డీమాను క్యాథరిన్ని ఒక వుడెన్ స్టేక్తో తన పొట్టలో పొడిచేస్తాడు. నన్నే చంపడానికి నువ్వు ట్రై చేశావు, ఇంకొకసారి అలా చేశావంటే నేను ఇంకా నిన్ను పొట్టలో కాదు గుండెల్లో పొడిచేసి నిన్ను చంపేస్తాను అని అంటాడు. డీమాన్కి స్టెఫెన్ నుంచి కాల్ వస్తుంది. ఎలీనాని కాపాడమని అడుగుతాడు. డీమాను మిస్టిగ్రిల్కి వెళ్ళడానికి బయలుదేరతాడు. క్యాథరిన్ డీమాన్ని నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. డీమాను క్యాథరిన్తో ఎలీనాని కాపాడడానికి వెళ్తున్నానని చెప్తాడు. అయితే క్యాథరిన్ నేను కూడా నీతో పాటు వస్తాను, నేను తనని కాపాడతాను అని అంటుంది. తరువాత డీమాను క్యాథరిన్ కలిసి మిస్టిగ్రిల్కి బయలుదేరతారు. ఎలీనా బోనీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా ఎలీనాకి స్టీఫెన్ నుంచి కాల్ వస్తుంది. ఎలీనా స్టీఫెన్తో మాట్లాడుతూ మిస్టిగ్రిల్ నుంచి బయటకు వస్తుంది. తను బయటికి రావడంతోనే జానస్ మిస్టిగ్రిల్లోకి వెళ్తాడు. బోనీ జానస్ని చూస్తుంది. తన దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. దానికి జానస్ లూకా చనిపోయాడు, ఇదంతా ఎలీనా వల్లే, ఎలీనా ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి బోనీ లేదు నాకు తెలీదు, నేను తనని చూడలేదు అని అంటుంది. జానస్ ఎలీనా మీద కోపంతో తన పవర్స్ని యూజ్ చేసి అక్కడంతా పగలగొట్టేస్తూ ఉంటాడు. జనాలు పారిపోతూ ఉంటారు. అయితే బోనీ జానస్తో నువ్వు ఇలా చెయ్యకు, ప్రజలకు హాని చెయ్యకు అని అంటూ ఉంటుంది. జానస్ని ఆపడానికి ట్రై చేస్తుంది. జానస్ తన మీద మంత్రాలను ప్రయోగించి తన కింద పడిపోయేలాగా చేస్తాడు. ఎలీనా స్టీఫెన్ క్యారలైన్ దగ్గరికి వెళ్తారు. క్యారలైన్ని హెల్ప్ చేయమని అడుగుతారు. అయితే క్యారలైన్ కూడా హెల్ప్ చేస్తానని అంటుంది. జానస్ అక్కడంతా మంటలు వచ్చేలాగా చేస్తాడు. మ్యాథ్ బోనీని చూసి తన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి తనని కాపాడతాడు. స్టీఫెన్ ఎలీనా వాళ్ళ ప్లాన్ ప్రకారం జానస్ దగ్గరికి వెళ్తారు. ఎలీనా జానస్తో నేను నీతో పాటు వస్తాను అని అంటుంది. ఈలోగా జానస్ మీద క్యారలైన్ అటాక్ చేస్తుంది. ఆ టైంలో స్టీఫెన్ ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జానస్ తన పవర్స్ని యూజ్ చేసి క్యారలైన్ని పడిపోయేలాగా చేస్తాడు. అయితే ఇదంతా మ్యాథ్ చూస్తాడు. మ్యాథ్ క్యారలైన్ని కాపాడడానికి జానస్ దగ్గరికి వస్తాడు. మ్యాథ్ జానస్ని ఆపుతూ ఉంటాడు. జానస్ పక్కనే ఉన్న గ్లాస్ ముక్కతో మ్యాథ్ గొంతులో పొడిచేస్తాడు. మ్యాథ్ కింద పడిపోతాడు. జానస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలైన్ మ్యాథ్ దగ్గరికి వస్తుంది. మ్యాథ్కి తన బ్లడ్ ఇచ్చి మ్యాథ్ని కాపాడుతుంది. బోనీ జెర్మీ ఎలీనా వాళ్ళ ఇంట్లో ఎలీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోగా ఎలీనా స్టీఫెన్ ఇంటికి వస్తారు. ఎలీనా తన రూమ్కి వెళ్తుంది. అయితే జానస్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ ఉన్నది ఎలీనా కాదు, క్యాథరిన్ జానస్ మీద అటాక్ చేసి తనను చంపేస్తుంది. స్టీఫెన్ బోనీ పైకి వెళ్ళి చూస్తారు. అయితే జానస్ చనిపోయి ఉంటాడు. బోనీ జానస్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే జానస్ ఒక్కసారిగా లేచి బోనీని పట్టుకుంటాడు. బోనీని ఏమైనా చేస్తాడని స్టీఫెన్ వెంటనే కొన ఊపిరితో ఉన్న జానస్ని చంపేస్తాడు. నిజమైన ఎలీనా డీమాన్తో పాటు ఉంటుంది. డీమాను ఎలీనాతో జానస్ని క్యాథరిన్ చంపేసింది అని చెప్తాడు. ఈలోగా పైనుంచి స్టీఫెన్ క్యాథరిన్ను వస్తారు. ఎలీనా స్టీఫెన్తో జన్నా ఇంటికి రాకముందే క్యాథరిన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. సాల్స్మ్యాన్ జన్నాని ఇంటికి తీసుకుని వస్తాడు. సాల్స్మ్యాన్ జన్నాతో ఐజోబెల్ చనిపోయింది, తన గురించి మనం మాట్లాడుకోవద్దు అని అంటాడు. తరువాత జన్నా లోపలికి వెళ్ళిపోతుంది. జెర్మీ బోనీతో నీ పవర్స్ అన్ని తీసుకున్న జానస్ చనిపోయాడు, ఇప్పుడు మరి ఏం చేస్తావని అడుగుతాడు. బోనీ జెర్మీతో నన్ను జానస్ పట్టుకున్నప్పుడు నా పవర్స్ అన్ని నాకు తిరిగిచ్చాడు, అలానే క్లౌజ్ని ఎలా చంపాలో కూడా నాకు చెప్పాడు అని చెప్తుంది. మ్యాథ్ కళ్ళు తెరుస్తాడు. క్యారలైన్ తన పక్కనే ఉంటుంది. మ్యాథ్ క్యారలైన్ని నేను ఎలా బ్రతికానని అడుగుతాడు. క్యారలైన్ మ్యాథ్తో నేను ఒక వ్యాంపైర్ని, నా బ్లడ్ నిన్ను హీల్ చేసింది అని చెప్తుంది. అది విన్న మ్యాథ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకు దూరంగా పారిపోతాడు. మ్యాథ్ క్యారలైన్తో నాకు విక్కీ చెప్తూనే ఉంది వ్యాంపైర్స్ ఉన్నారని, కానీ నేనే నమ్మలేదు, నేను తనని పిచ్చిదేమో అనుకున్నాను అని అంటాడు. మ్యాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అయితే క్యారలైన్ తనను ఆపుతుంది. నేను నీకు ఇప్పుడైనా నిజం ఎందుకు చెప్పానంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నీకు ఈ విషయం చెప్పాను అని అంటుంది. కానీ మ్యాథ్ క్యారలైన్ మాటల్ని పట్టించుకోడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జన్నా ఎలీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈలోగా డోర్ బెల్ మోగుతుంది. జన్నా ఎవరా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న ఐజోబెల్ నేను సాల్స్మ్యాన్ వైఫ్ని ఐజోబెల్ని అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అది విన్న జన్నా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఈలోగా అక్కడికి ఎలీనా వస్తుంది. తను ఐజోబెల్ని చూస్తుంది. ఎలీనా ఐజోబెల్ని చూడగానే ఐజోబెల్ అని పిలుస్తుంది. అలానే ఐజోబెల్ కూడా ఎలీనాని చూడగానే ఎలీనా అంటుంది. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ విన్న జన్నా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఐజోబెల్ అసలు ఎందుకు తిరిగి వచ్చింది అన్నది చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.